వీరభద్రకాళిమాత నమో నమ. ఇప్పుడు సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకోవాలి మనం. తెలుగు సినీ పరిశ్రమ మా కళామ తల్లి. ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది కార్మికులు జీవిస్తున్నారు. బిజినెస్ పరంగా, గవర్నమెంట్ ట్యాక్స్ పరంగా ఈరోజు మనకి వినోదాన్ని పంచుతూ ఉండే టెన్షన్లకి ఒక కొత్త లోకంలో తీసుకుపోయి కాసేపు సరదాగా ఎంటర్టైన్మెంట్ చేసుకునేకి అన్ని రకాలుగా సినిమాలు చూస్తుంటాం. కానీ మనం ఈ సినిమా పరిశ్రమలో మన అభిమానులు పెద్ద అగ్ర హీరోల అభిమానులు అందరూ ఒక్క హీరో మీద ఒకరికి నెగిటివ్ ఇది చేసుకుంటా, ట్రోల్ చేసుకుంటా సినిమా పరిశ్రమను నాశనం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు. తప్పున నా ఎవరు చేసినా ప్రోత్సహించాలా. ఒకటికి మించి ఒకరికి పోటీ పడి సినిమాలు తీస్తే దాని వాళ్ళలో టాలెంటు అన్నీ బాగుంటాయి. ఇప్పుడు పెద్ద సినిమా మీద నెగిటివ్ పాజిటివ్ రెండు సమానంగా ఉన్నాయి. కానీ అద్భుతమైన సినిమా ఇది. ప్రతి ఒక్కరు ఆదరించండి. మన సినిమా ప్రశ్నని వెలిగించండి. కొన్ని వేల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే పెద్ద అగ్రేలు 2-3 ఏళ్ళకి ఒక సినిమా తీస్తుంటారు. దానివల్ల సినీ పరిశ్రమ థియేటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు దాని మీద ఆధారపడే కార్మికుల పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించండి. ఇప్పుడు కూడా అగ్రేలు కూడా తెలుసుకొని కనీసం సంవత్సరానికి పెద్ద హీరోలు సంవత్సరానికి ఒకటి, బాలకృష్ణ చిరంజీవిలో ఒక 2 సినిమాలు, హీరోలు అందరూ ఇంత టెక్నాలజీలో ఇంత నిదానంగా సినిమా తీసి సోమర్థనం అలవాటు అయిపోయింది. క్వాలిటీ అనుకుంటా సినిమాలని ఏ విధంగా తీసుకుపోతున్నామంటే అగ్రేలకి ఇదేం లేదు. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, ఇప్పుడు అల్లు అర్జున్ వీళ్ళందరూ సినిమాలు చూడ ఎన్ని రోజులు వచ్చి ఇప్పుడు ఒక 3 సినిమాలు కలిపి ఒకేసారి పార్ట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏం లేదు. కానీ దీని మీద పరిశ్రమల మీద ఆధారపడిన వాళ్ళు రాబో రోజుల్లో ఈ సినిమాలు ఎట్లా తీసే సినీ పరిశ్రమ ఎట్లా వెళ్తుందో అర్థం చేసుకోవాలి. అందుకే సినీ అభిమానులు అందరూ ఒక్క తాటిపైన ఉండి అందరి హీరోలను ప్రోత్సహించకుండా మన తెలుగు సినిమా పరిశ్రమను బ్రతికిస్తూ మన తెలుగు ఇండస్ట్రీని అగ్రస్థానంలో నిలబెట్టాలి. మనమే కించపరుచుకుంటూ ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం. వాళ్ళ సినిమాల్లో ఎట్లా ఉన్నాయి, మనదే నెంబర్ 1 ఉండదు. కానీ మన సినిమాని మనం చంపుకుంటున్నాం. సినిమా జాగ్రత్తనా అందరి హీరోలను ప్రోత్సహించండి. సినీ కళ మీద అందరిలో టాలెంట్ ఉంది. టాలెంట్ని వెలికి తీసుకొని చాలా మంచి యాక్టింగ్ చేసిన రామ్ చరణ్ గారు. అద్భుతమైన సినిమా. ఇదొక మంచి సినిమా. అందరూ ఆదరించండి. సినీ పరిశ్రమను బతికించండి. జై వీరభద్రకాళిమాత నమో నమ. మరియు